శ్రీ సత్యసాయి జిల్లాలో శివాలయంలోని నంది విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముస్టికోవల గ్రామంలోని పురాతనమైన గుడిలో గుప్త నిధులు ఉన్నాయని కొంతమంది కర్ణాటకకి చెందిన దుండగులు దోపిడీకొచ్చారు. గత నెల 8న అర్ధరాత్రి గుడిలో ఉన్న నంది విగ్రహాన్ని పగలగొట్టుకుని ఎత్తుకువెళ్లారు. మరుసటి రోజు గుడిలో పూజ కోసం వెళ్లిన గ్రామస్తులు నంది విగ్రహం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలించారు. విచారణలో కర్ణాటక ప్రాంతం నుంచి 2 వాహనాల్లో కొందరు అర్ధరాత్రి ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు 6 నిందితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. గుప్త నిధులు ఉన్నాయని ఎవరో చెప్పడంతోనే ఇలా చేశామని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చెప్పిన ఆధారంగా కర్ణాటకకు వెళ్లారు. విగ్రహం తీసుకొచ్చి గ్రామస్తులకు అప్పజెప్పారు. చెప్తారు వారి కాలం నాటి విగ్రహం అని ఆ విగ్రహంలో కానీ మనం సరైన పూజ చేసి సరైన టైంలోని సరైన ముహూర్తంలో దాన్ని ఎత్తుకొని పోయి కానీ మనం దాన్ని బ్రేక్ చేసి లోపల ఓపెన్ చేస్తే ఆ హంప్ అనగా మూపురం భాగం కానీ తల మొండం కానీ వేడి చేస్తే మనకి అందులో వజ్రాలు వస్తాయన్న ఆలోచనతో వీళ్ళు ఈ క్రైమ్ చేయడం జరుగుతుంది. సో ఈ సస్పెక్ట్ నెంబర్స్ మనం ఐడెంటిఫై చేసామన్నట్టు మీకు చెప్పినాను. ఆ సస్పెక్ట్స్ మనం విచారిస్తే వాళ్ళు బ్రేక్ అవుతారు. బ్రేక్ అయ్యి వాళ్ళు ఏ విధంగా క్రైమ్ చేశారని మనం క్లియర్గా చెప్తారు. ఆ క్రైమ్ చేయడానికి కారణమైతే ఈ ట్రెజర్ హంట్ వారి కాలం నాటి విగ్రహం అని ఆ విగ్రహంలో కానీ మనం సరైన పూజ చేసి సరైన టైంలోని సరైన ముహూర్తంలో దాన్ని ఎత్తుకొని పోయి కానీ మనం దాన్ని బ్రేక్ చేసి లోపల ఓపెన్ చేస్తే ఆ హంప్ అనగా మూపురం భాగం కానీ తల మొండం కానీ వేడి చేస్తే మనకి అందులో